జైరాబాద్ కదా, సరే జైరాబాదులో ఊర్లో పుట్టాల్సిన మనము పుట్టాము, కానీ ఊరికి సంబంధం లేకుండా మనం అందరూ ఇక్కడికి చేరుకున్నాం. ఈ ఊరికే కాదు, భూలోకానికే సంబంధం లేదు మనం. అంటే దేవుడు ఎట్లా వేరు చేశాడో చూడండి. అంటే పరిశుద్ధులందరినీ ఒక్క చోట సమకూర్చాడు, అంతే కదా. అంటే రక్షణ పొందిన వాళ్ళందరినీ ఎక్కడ తీసుకొచ్చాడు? ఒక్క చోటికి. సేవ చేస్తున్న సేవకులందరినీ ఎక్కడ తీసుకొచ్చాడు? ఒక్క చోటికి. అంటే దీన్ని బట్టి దేవుని సంకల్పం ఏమిటి అంటే, దేవుని సింహాసనం పక్కన కూర్చుండే తన ప్రజలని ఒక్క చోట చేర్చి వారిని వాక్యముతో ఉదక స్నానము చేయించి వారిని పరిశుద్ధపరిచి వారికి జయ జీవితాన్ని ఇచ్చి ఏం చేశారంటే యేసు పక్కన కూర్చుండే అర్హతను ఈ సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. చెప్పండి. మొట్టమొదటి ఈ సింహాసనం కావాలని ఎవరు కోరుకున్నాడు? లూసిఫర్ కోరుకున్నాడు. మహోన్నతుడు ఇస్తాడా? ఇవ్వడు. పక్కన ఈ స్థలం ఉంటే చూడండి అన్నాడు. ఇది ఇచ్చేది లేదు. ఎవరిది? ఇది క్రీస్తుది. మరి క్రీస్తు పక్కన కూడా కూర్చునే అర్హత లేదా? లేదు. ఎందుకు? ఎవరిది? ఆయన మనస్సులో ఉన్న సంఘానిది. అంటే ఎవరిది?